హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే సునంద చెప్పినట్టు కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉండడానికి ఒప్పుకున్న ఆనంది. ఆ తర్వాత ఏం జరిగిందో కథలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆనంది అయితే పంపించిన కేసరిని పద్మమ్మ ఎవరిచ్చారో చెప్పకుండా బాక్స్ అయితే మార్చేసి ఇక సింహాద్రి పళ్ళెంలో పెట్టడంతో ఇక సింహాద్రి ఆ కేసరిని టేస్ట్ చూసి ఇది బిడ్డ పంపించినట్టుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సైలెంట్గా ఉండడంతో పద్మమ్మ, నువ్వు నిజంగా గొప్ప తండ్రివయ్యా, నేను బాక్స్ మార్చేసిన ఆ స్వీట్ బిడ్డ పంపించిందని నీకు అర్థమైందని చెప్పి అలానే చూస్తుంటుంది. ఇక సింహాద్రి అక్కడ పెట్టి వెళ్తూ ఉంటే ఏందయ్యా తినకుండా వెళ్తున్నావని అడుగుతుంది. దాంతో ఏంటి పద్దాలు నాతో ఆటలాడుతున్నావా అని అంటాడు. నేనేం ఆడానయ్యా అని అంటుంటే మరి స్వీట్ బిడ్డ పంపించిందని నాకెందుకు చెప్పలేదని అంటాడు. దాంతో ఇక పద్మమ్మ, అయినా ఈ స్వీట్ బిడ్డ పంపించిందని నీకు ఎవరు చెప్పారయ్యా, నేను చెప్పినానా అని అంటుంటే నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసని అంటాడు. దాంతో పద్మమ్మ, మరి నేను చెప్పకపోయినా నీకు తెలిసి కదా, ఎందుకయ్యా బిడ్డ పైన ఇంత ప్రేమను పెట్టుకొని లేనట్టు అలా యాక్టింగ్ చేస్తున్నావు? నీకోసం బిడ్డ తల్లడిల్లిపోతుంది, ఒక్కసారి తనని ప్రేమగా పలకరించవచ్చు కదా అని అంటుంటే ఎలా పలకరించమంటావే, నా బిడ్డ నన్ను మోసం చేసింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పద్మమ్మ ఈ మనిషి ఎప్పటికి మారుతాడో ఏమో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇంకా ఆదిత్య అయితే సునందతో ఆనంది కప్ ట్రైనింగ్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత అందరూ లంచ్ చేస్తూ ఉండగా సునంద, నువ్వేదో ప్రాక్టీస్ చేయాలని ఆదిత్య చెప్పాడు, అయినా నా కోడలు ఎక్కడో వెళ్ళి ప్రాక్టీస్ చేయడం ఏంటి, అందుకోసమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమండి, మన కంపెనీ లీగల్ అడ్వైజర్గా నేను నా కోడల్ని పెట్టాలని నిర్ణయించుకున్నానని అంటుంది. ఆ మాట విని ఇక శశికాంత్ ఆదిత్య ఇద్దరు షాక్ అవుతారు. ఇక శశికాంత్ అయితే, ఏంటి సునంద, కంపెనీ లీగల్ అడ్వైజర్గా మన కోడల్ని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నావా, నీ నిర్ణయం సూపర్ అని అంటుంటే ఆదిత్య కూడా వావ్ మమ్మీ, చాలా గ్రేట్ నువ్వు అని అంటాడు. ఇక ఆనందికి మాత్రం ఇష్టం ఉండదు, చాలా బాధగా కూర్చొని ఉంటుంది. ఇక శశికాంత్, చూసావమ్మా మీ అత్తయ్య గారికి నీ పైన ఎంత నమ్మకమో, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. మా సునంద ఎవరిని కూడా అంత ఈజీగా ఏ పనికైనా ఒప్పుకోదు, కానీ నిన్ను ఒప్పుకుందంటే నీ పైన ఎంతలా తనకి నమ్మకం ఉందో చూసుకో ఇక అని అంటుండడంతో ఇక ఆదిత్య కూడా, అవునానంది, మా అమ్మ ఎప్పుడు ఇలా సడన్గా నిర్ణయం అయితే తీసుకోదు, ఈరోజు నీ గురించి ఇలా తీసుకోవడం నాకు కూడా హ్యాపీగా ఉందని అంటాడు. ఇక సునంద ఆనంది డల్గా ఉండడం చూసి, ఏంటి ఆనంది అలా ఉన్నావు, నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. దాంతో ఆనంది, అదేం లేదు అత్తయ్య గారి అని అంటుంది. ఆ తర్వాత ఆనంది చాలా బాధపడుతూ ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏదో పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని, న్యాయస్థానంలో న్యాయం ఓడిపోకూడదని వాదించాలని అనుకున్నాను నల్ల కోటు వేసుకొని, కానీ ఇప్పుడు కంపెనీ లీగల్ అడ్వైజర్గా అత్తయ్య గారు ఉండమంటున్నారు. నేను నాకు ఇష్టం లేదని చెప్పలేకపోయాను, ఎందుకంటే మా జ్యోతమ్మ చెప్పింది, మనం ఎలాగైతే న్యాయాన్ని కాపాడుతామో న్యాయస్థానంలో, అలాగే మన ఇంట్లో వాళ్ళకు కూడా విలువ ఇవ్వాలని, అత్తయ్య గారు వాళ్ళ మాటని పెడచెవున పెట్టకుండా వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వాలని నేను అందుకోసమే ఒప్పుకున్నాను. జ్యోతమ్మ, నువ్వు చెప్పినట్టే చేశాను జ్యోతమ్మ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఆనంది డల్గా ఉండడం గమనిస్తాడు. ఇక రాత్రి బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఆనంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక ఆదిత్య, ఏంటి ఆనంది ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, రోజు గలగల మాట్లాడేదని, అయినా ఎందుకులే తనని కదిలించడం అని ఇక అటు తిరిగి పడుకుంటాడు. ఇక ఆనందికి మాత్రం నిద్ర రాదు, కూర్చుంటుంది లేచి. ఆ తర్వాత ఆదిత్య అయితే తిరిగేసరికి ఆనంది కూర్చొని ఉండడం చూసి, ఏంటి ఆనంది నువ్వు ఇంకా నిద్రపోలేదని అంటాడు. ఇక ఆనంది నిద్ర రావడం లేదు ఆదిత్య గారు అని అంటుంటే ఆదిత్య ఎందుకని అడుగుతాడు. ఏం లేదని అంటుంది. దాంతో ఆదిత్య, నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఏ విషయం గురించో బాధపడుతున్నావని, అయినా నాతో అంత చెప్పకూడని విషయమా, నువ్వు నన్ను భర్తగా కాకపోయినా ఒక ఫ్రెండ్లా అనుకున్నా కూడా నువ్వు నాతో నిజం చెప్పొచ్చు, అలాగే నువ్వు అబద్ధం చెప్పవని అనుకుంటున్నానని అంటాడు. దాంతో ఆనంది, ఆదిత్య గారు, నేను లాయర్ అయింది పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని, అలాగే న్యాయాన్ని కల్పించాలని,
కానీ అత్తయ్య గారు నన్ను కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉండమనేసరికి అని అంటుంటే, ఓహో నీకు ఇష్టం లేదన్నమాట. ఇందులో బాధపడాల్సింది ఏముందా అన్నది, నువ్వు తీసుకున్న నిర్ణయం కూడా బాగుంది, నేను అమ్మతో మాట్లాడతాను అని అంటుండడంతో అత్తయ్య గారు అని అంటుంది. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు, మా అమ్మ ఏం కోపగించుకోదు. అలాగే నువ్వు కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉంటూనే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ కేసులు వాదించవచ్చు అని అంటాడు. ఇక ఆనంది అలా అయితే నాకు ఓకే ఓకే అని అంటుంది. ఇక ఆదిత్య నువ్వు హ్యాపీగా పడుకో, ఈ విషయం గురించి నేను మాట్లాడతానని మాటిస్తాడు. దాంతో ఆనంది థ్యాంక్స్ ఆదిత్య గారు, మీరు నన్ను భర్తగా ప్రతి విషయంలోనూ అర్థం చేసుకుంటున్నారు, నిజంగా నేను చాలా గ్రేట్ అని అంటుంది. ఇక ఆదిత్య ప్రతి విషయంలోనూ ఆనంది నన్ను భర్తగానే భావిస్తుంది తప్ప ఒక ఫ్రెండ్గా భావించడం లేదు. అయినా ఇందులో భర్తగా నేను చేసింది ఏముంది, ఒక ఫ్రెండ్గానైనా చేయగలుగుతున్నాను కదా. ఆనంది రోజు రోజుకి నా పైన చాలా నమ్మకాన్ని పెంచుకుంటుంది. ఏం చేయాలో ఏమో అని అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది హ్యాపీగా అయితే నిద్రపోతుంది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.